నమస్తే అండి. ఈరోజు మనము ఒక పేషెంట్ని సక్సెస్ఫుల్గా ప్రాణాలను కాపాడగలిగాము. ఆ కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కార్తికేయ 25 డేస్ బ్యాక్ ట్రాన్స్ప్లాంట్ అయ్యింది. వాళ్ళ మదర్ కిడ్నీ ఇచ్చారు. 5 డేస్ బ్యాక్ సడన్గా ఇంట్లో అన్కాన్షియస్ అయిపోయాడు. వాళ్ళు హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి పల్స్ రేట్ 150 ఉండింది అండ్ బీపీ 90-100కి పడిపోయింది. మనము దీనికి కారణం ఏంటో తెలుసుకోవడానికి ఈసీజీ 2D ఎకో చేశాము. దీనిలో పల్మనరీ ప్రెషర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఏదైనా సర్జరీ తర్వాత పేషెంట్ సడన్గా కొలాప్స్ అయినట్టయితే దానికి పల్మనరీ ఎంబాలిజం ఒక ఇంపార్టెంట్ రీజన్. సో ఎకోలో డౌట్ వచ్చినప్పుడు వెంటనే వితిన్ మినిట్స్ సిటీ పల్మనరీ యాంజియోగ్రామ్ చేయించాము. సిటీ పల్మనరీ యాంజియోగ్రామ్లో మ్యాసివ్ పల్మనరీ ఎంబాలిజం అని బయటపడింది. ఇది చాలా డ్రెడ్ఫుల్ డిసీజ్. మ్యాసివ్ ఎంబోలిజంలో 95% కేసెస్లో బతికే అవకాశాలు ఉండవు. ఓన్లీ 5% కేసులు మాత్రమే బతికే అవకాశాలు ఉంటాయి. ఇది సర్జరీ అయ్యి 1 month కూడా కాలేదు. సో ఇట్లాంటి కేసెస్లో మనము థ్రోంబోలైసిస్ అనేది చేయలేం, అంటే బ్లడ్ కరిగేయడానికి మందులు ఇవ్వలేం. ఎందుకంటే సర్జికల్ సైట్ నుంచి బ్లీడింగ్ అయితే మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అందుకని catheter రిలేటెడ్ డైరెక్టెడ్ థ్రాంబెక్టమీ అండ్ థ్రాంబోలైసిస్ చేశాం. ఇది బ్లీడింగ్ రిస్క్ని తగ్గిస్తుంది, అలాగే లంగ్స్లో ఉన్న క్లాట్ని తొలగిస్తుంది. ఇట్లాంటి డిసీజెస్లో ఇమ్మీడియట్ డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ 2-3 hours డిలే అయినా కూడా గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. సో పల్మనరీ ఎంబాలిజం అనేది ఒక ఎమర్జెన్సీ కండిషన్. ఈ క్లాట్స్ అనేటివి అప్పుడప్పుడు చాలా పెద్దగా ఉండి పెద్ద రక్తనాళంలో ఉండొచ్చు. ఆ టైంలో ఎమర్జెన్సీ ప్రొసీజర్ లాగా థ్రాంబెక్టమీ అనేది ఒక మంచి ఆప్షన్, బికాజ్ ఇట్ విల్ సేవ్ పేషెంట్స్ లైఫ్స్. సో మనం ఈ ప్రొసీజర్లో ఏం చేస్తామంటే తొడ నుంచి కుట్టు లేకుండా తొడ నుంచి ఈ రక్తనాళంలోకి పైపులు తీసుకొని వెళ్ళి ఈ కెథెటర్స్ ద్వారా ఈ క్లాట్స్ని తీసేస్తాం. ఈ టైప్ ఆఫ్ ప్రొసీజర్ చేస్తే పేషెంట్కి ర్యాపిడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో లాంగ్ టర్మ్గా పల్మనరీ హైపర్ టెన్షన్ డెవలప్ కాకుండా ఈ ప్రొసీజర్ హెల్ప్ చేస్తుంది. సో మోస్ట్లీ ఈ టైప్ ఆఫ్ ప్రొసీజర్ అనేది మేజర్ బ్లడ్ వెజల్ బ్లాక్ ఉన్నప్పుడు చాలా ఉపయోగపడుతుంది. నా పేరు కార్తికేయ అండి. ఇంట్లో సడన్గా బీపీ డౌన్ అయిపోయి అన్కాన్షియస్ అయిపోయాను. బ్రీతింగ్ ప్రాబ్లం చాలా ఉండింది. సో వెంటనే హాస్పిటల్కి వచ్చేసరికి అనంతరావు సార్ ఫస్ట్ వితిన్ మినిట్స్లోనే వచ్చారు కిందికి. వచ్చేసి ప్రాబ్లం ఏంటో చూశారు. సో ఆయాసం ఎక్కువగా ఉండింది. సో ఈ టెస్ట్లన్నీ చేశారు. చేసి లంగ్స్కి వెళ్ళే మెయిన్ నర్వ్ అనేది బ్లాక్ అయింది మీకు, అందుకని ప్రాబ్లం ఉందని చెప్పేసి వెంటనే సర్జరీ చేశారు. సో సర్జరీ తర్వాత నాకు చాలా బాగుంది, బ్రీతింగ్ ప్రాబ్లం లేదు. సో ఇప్పుడంతా బాగుంది. ఓకే. నమస్తే సార్, నా పేరు కార్తికేయ వైఫ్. నేను ఇంట్లో అనుకోకుండా మా హస్బెండ్ అన్కాన్షియస్ అయిపోతే వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చిన వెంటనే వితిన్ మినిట్స్లోనే సార్ వాళ్ళు రియాక్ట్ అయ్యి 2D ఎకో అవన్నీ చేయించి సిటీ స్కాన్ చేయించి పల్మనరీ ఎంబాలిజం అనే డిసీజ్ ఉందమ్మా, వెంటనే సర్జరీ చేసి క్యూర్ చేయాలి అని చెప్పారు. వెంటనే డయాగ్నోసిస్ చేసి మా హస్బెండ్ని క్యూర్ అయ్యేలా చేశారు. సో దానికి చాలా